కావాల్సినంతగా మనకు ఎంత అంటే మనం తీసుకోవడానికి ఇట్లా ముద్దలు కట్టడానికి ఎంత అయితే అవసరం వస్తుందో మనకు ఈ ఆవు మూత్రం చల్లుకోవాలి. ఓకే తీసుకోండి అమ్మ, ఎవరన్నా రండి రండి, పర్లేదు. సరే సరే అదే ఇస్తున్నా సార్. తీసుకోమ్మా ఇంకా కొద్దిగా, అంటే మనకు ముద్దకు సరిపోయే విధంగా మనకు తీసుకోదాన్ని. ఇక్కడ తీసుకో, అది తీసుకోండి అమ్మా, శనగపిండి తీసుకోండి, 2 కేజీలు శనగపిండి. 100 కేజీల పేడకు 2 కేజీల శనగపిండి చల్లమ్మ, కొద్దిగా పైన మొత్తం చల్లు, కింది కొద్దిగా ఉంగమ్మ, పైకి ఎగిరిపోతుంది. చాలే అమ్మ, మీకు అంటే కొద్దిగా గట్టిగా ఉందనుకో 5 లీటర్ల వరకు మీరు కలుపుకోవచ్చు దాన్ని, మొత్తం సరిపోయేటట్టు వచ్చేయమ్మ. మనము ఎక్కువ వింటే గుర్తుంటుంది, మంచిగా మనం మంచి పనులే కదా, అందరం కొంచెం ఏదో ఒకటి ఇన్వాల్వ్ కలపడం, అది కూడా ఆరోగ్యం. స్కిన్ క్రీమ్ రాసుకుంటాం కదా, ఫేస్ క్రీమ్, అవన్నీ. ఇది సతేనా కొద్దిగా గట్టిది తీసుకురాప, ఇది పలసగా ఉంది, కొద్దిగా బెల్లం గట్టిది తీసుకురాప. చాలా మంచిది. ఇది మామూలుగా యూజ్ చేయని మట్టి ఒక గుప్పెడు, మామూలుగా దోశ తీసుకోవాలి మనం 100 కేజీలకు. 100 కేజీలకి ఎంత తీసుకోవాలి? ఒక దోశ తీసుకుంటాం. మన పొలంలో యూజ్ చేసే మట్టి తీసుకోవాలి, అంటే వాడకుండా అట్లా ఉంటుంది కదా, గట్ల పైన అట్లా ఉంటుంది అటువంటి పుట్టమన్ను అట్లా తీసుకోవాలి. అంటే మన పొలం లేదు, మన పక్క పొలంలో తీసుకుంటాం కాదు. ఇది దీనికి మళ్ళీ 2 కేజీల బెల్లం తీసుకొస్తున్నాను, అంటే మా వాటర్ మిక్స్ చేసింది ఉంది, అది ఒక తీసుకోమ్మా, తీసుకో, కలపండి, దాంట్లో తీసుకోండి బెల్లం, ఆ గుండెలో తీసుకోండి. చాలు సార్, వాటర్ అదే లిక్విడ్, అవును, కానీ ఆవుమూత్రం తీసుకుందామని తీసుకుందాం. అయితే ఇంకా కొంచెం పెండ తెప్పించి ప్రస్తుతానికి అయిపోయింది, కొద్ది తీసుకొస్తున్నాడు, ఇంకా కొద్ది మందంకి. ఇప్పుడు ఏమేమి వేసినామమ్మా చెప్పండి, పేడ ఎంత వేసినాం అనేది మేము ముఖ్యం. వేసినామా పేడ 2 కిలోల బెల్లం, ఆవు మూత్రం దీనికి తగినంత, మనకు ఎంత అయితే కలుపుకోవడానికి వీలు ఉంటుంది సరిపోతుందో అంత యూజ్ చేసుకోవచ్చు మనం. చాలే అమ్మా, మళ్ళా ఎక్కువ ఇది అవుతుంది, అది ఇంకోటి తీసుకొస్తున్నాడు. మీది కలుపుతారమ్మా, కలపండి, అందరు కలపండి. కలపండి అమ్మా, ఏం కాదు, మీరు కలపండి, అట్లా చూసుకుంటుంటే కదా, కలపండి, అందరు కలపండి. ఇక్కడ పెద్ద సామ్ వేస్తలేరా, అట్లా వేస్తున్నారే. ఇవి కాళ్ళ మచ్చలు అట్లా ఉంటాయి చూడమ్మా, హ్యాండ్స్ పైన కానీ ఎక్కడైనా కాళ్ళ మచ్చలు అవి ఉంటాయి చూడు, ఎప్పటికైనా పోని మచ్చలు ఉంటాయి చూడు, ఈ ఆవు పేడ దానిపైన పెడితే కూడా ఆ స్కార్ మార్క్స్ అనేది కూడా పోతాయి, రిమూవ్ అవుతాయి అమ్మా దానికి. బెల్లం నీళ్ళు పోయండి అమ్మా, సరిపోతే పోయండి, సరిపోయినంత మనకు ముద్దలు కట్టడానికి వీలైనంత చేసుకోండి. నేనేమో వంట చేసినప్పుడు కాలినవేమో అనుకున్నా.
ఇది స్కిన్ డిసీజ్ మాదిరి మా సార్ని అడగండి, అయినా కూడా పెండ పెడితే ఏం కాదు. మీకు వేరే వేరే చెప్తాను నేను, సార్ని అడగండి ఒకసారి, సార్ని కాదు నేను చెప్తాను, పోతే ఏం కాదు. సార్ ఇట్లా ముద్దలు చేయాలా? ముద్దలు చేసి పెట్టుకోవాలమ్మా. కొద్దిగా ఇంకా కలపండి, కొద్దిగా ఆ బెల్లం తీసుకుని కలపండి, మంచిగా కలపండి, చాలా మిక్స్ చేయాలమ్మా. సరిపోయింది, ఇది ఉన్నాను పక్కకెట్టు, ఇదే సరిపోయింది. కలపండి ఇంకా ఇంకా కలపండి అమ్మా బెల్లం. మార్కెట్లో దొరుకుతుందమ్మా బెల్లం, ఎందుకు దొరుకుతుందని. తాటి బెల్లం తెచ్చుకోవచ్చు, ఏ బెల్లం అని తెచ్చుకోవచ్చు మీరు, మన చెరుకు బెల్లం కానీ ఏదైనా దొరుకుతుంది. తాటి బెల్లం కంటే చక్కెర బెల్లమే బెటర్ అమ్మా, ఎందుకంటే బ్యాక్టీరియాస్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే మీకు ఇది చాలా బెటర్, చెరుకు బెల్లమే. ఇది పాత బెల్లం అమ్మా, ఇప్పుడు ఇది ఏంటంటే దాదాపు 6-7 years లాంగ్ టైం, ఇది ఇప్పటిది కాదు. ఇది యాక్చువల్లీ COVID-19 లో పోలీసులు పట్టించుకుంటే ఇది స్టేషన్ లో ఉంటే తెప్పించింది ఇది. చాలా మంచి బెల్లం అమ్మ, ఇది ఎంత ఎక్కువైనా సరే ఇది ఎంత ఎక్కువ రోజులు ఉంటే అంత బాగా పనిచేస్తుంది ఈ బెల్లం. కలపడం మంచిగా, ఆ మధ్యలో తీసుకోండి అమ్మ కొద్దిగా, కొద్దిగా ఇట్లా ఇట్లా ఉండకూడదు అమ్మా, ఇట్లా పెచ్చులు ఉండకూడదు, జరా మిక్స్ చేయండి. అవి ఇంకా అది కలవలేదు అసలు, కలవండి మంచి చేలు మొత్తం గట్టిగా అయితే అసలు మసాజ్ చేసినట్టు అవుతుంది. పిండి కలుపుతారా బాగా, రొట్టెలు చేస్తుంటారా మీరు? మరి ఇంకేం మళ్ళీ కలపండి, అట్లా రొట్టెలు చేసినట్టే కలపండి. ఇక నేనే కలిపి చూపిస్తుంటే కానీ మా సార్ వద్దని చెప్పి మీతో కలిపి తీయమన్నాడు కాబట్టి. అట్లా కూర్చుంటే ఏమవుతుంది? ఆ మధ్యలో తీసుకోండి అమ్మా, మధ్యలో తీసుకోండి అమ్మా, మధ్యలో వదిలిపెట్టేస్తారు, తీసుకోండి. ఇప్పుడు అన్ని మళ్ళీ చేంజ్ చేసుకోండి. ఇక్కడ అమ్మా నీది అక్కడి, అది ఇక్కడికి చేంజ్ చేసుకో అమ్మా, ఇట్లా చేంజ్ చేసుకోండి అమ్మా, మీరు కలిపింది దీనిలో చేంజ్ చేసుకోండి. తీసుకో, ఇట్లా మిక్స్ చేయండి, మొత్తం మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి తీసుకోండి, అని మధ్యలోకి వేసి మళ్ళీ మిక్స్ చేసుకొని తీసుకోండి. చల్లండి అమ్మా, అయినా పర్లేదు, బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, ఎక్కడ పోయినాయి బెల్లం నీళ్ళు? అయిపోయినాయి అమ్మా, సరిపోతుంది అమ్మా, వద్దులే, అదే ఒకసారి కలుపు. కలపండి అమ్మా, తీసుకోండి అమ్మా, మళ్ళీ తీసుకోండి, వేస్ట్ చేయొద్దు, టైం వేస్ట్ చేయండి, మళ్ళీ ఇంకా తీసుకోండి. ఆవు మూత్రం కలుపుకోండి, బెల్లము 2 kg మాత్రం కలుపుకోవాలి. ఆవు మూత్రం మనకు తగినంత ఎంత కావాల్సి వస్తుంది అంత కలుపుకోండి. పోలేలు వాళ్ళు సపరేట్ పెట్టుకోవాలి. అందులో పడుతుంది పెండ ఎంత తీసుకున్నావమ్మా? 100 kg శనగపిండి, బెల్లము, ఆవు మూత్రము, మట్టి. ఏ మట్టి యూజ్ చేసుకోవాలి? మన చేల్లోదే నల్ల మట్టి అని కాదు, యూజ్ చేయండి. ఇట్లా గట్టు మీద పుట్ట మీద ఉంటది కదా, ప్రతి చేన్లో ఉంటది కదా, అది యూజ్, అది తీసుకోవాలి. వీలైతే అడుగులు మన అడుగులు పడకుండా ఉంటాయి చూడండి, తీసుకోవాలి. ఎవరైనా చెప్తుంటారు కదా సాధువులు, ఎవరు దొక్కని మట్టి తీసుకురండి, ఎక్కడ ఏం లేదు కానీ గుండెల కింద గానీ బండల కింద. రైట్ రైట్ రైట్, ఇది కరెక్ట్, నేను చెప్పింది కరెక్ట్. అట్లాంటి మట్టి దొడుకుంటే
తీసుకోండి అమ్మా. ఇప్పుడు ఇట్లా ముద్దలు చేయండి అమ్మా. అదే చెప్తున్నా కానీ రప్పరా ఫేవర్ సరుకుతున్నా చాలమ్మా. చిన్న చేయండి ఇంకా వీలైతే, ఎందుకంటే ఈజీగా ఆరిపోవాలి, మనకు తొందరగా ఆరిపోవాలి. ఇంకా చిన్న చేయమ్మా, చిన్న చేయి ఇంకా. ఇంత చెయ్యి, ఈ సైజ్ చేయండి అమ్మా. గుండుగా గుండుగా చేయండి అంతే. ఇట్లా ఇట్లా వెనకాల పెట్టేసేయండి అమ్మా, చేసుకోండి. ఇట్లా ఉండలు చేసి పెట్టేసేయండి. వెనకాల పెట్టేసేయండి అమ్మా, ఇట్లా ఇట్లా పెట్టేసి, లేకపోతే ఆడనే చేసి కూడా పెట్టండి, మీరు చేసుకుంటే చేసుకుంటారు.